హైదరాబాద్ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులను డిసెంబర్ లోపు ప్రారంభించనున్నట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగానే త్రిబుల్-ఆర్ పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించినట్లుగా చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ పటంలో హైదరాబాదును ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే స్థాయి త్రిబుల్-ఆర్కు ఉందని పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకొని స్పోర్ట్స్ జోన్, హార్డ్వేర్ జోన్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామని, దీంతో పాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణ పనులు కూడా డిసెంబర్ నాటికి ఒక కొలిక్కి తెస్తామని, 375 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. 17 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నట్లుగా చెప్పారు. 5,600 కోట్లతో గ్రీన్ హైవేగా బెంగళూరు రహదారిని, ఎలివేటెడ్ కారిడార్లతో నాగపూర్ జాతీయ రహదారిని మెరుగుపరుస్తున్నట్లుగా చెప్పారు. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తామని, గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే మా ప్రభుత్వం అకౌంటబిలిటీ కోసం పనిచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి టోటల్ మిస్గైడ్ చేసి అవగాహన లేని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఏం చెప్పిండు, సోమేష్ కుమార్ ఒక లేఖ రాశాను, మేము యూటిలిటీ ఛార్జెస్ కట్టమని. రోడ్ అనౌన్స్ చేసినప్పుడే ఫస్ట్ ఎంఓఈలోనే యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టుకుంటాం, ల్యాండ్ ఎక్విజిషన్లో 50-50%, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ టోటల్ బై నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అది కండిషన్. మేము ఇలా కట్టబోయేసరికి మేము అసలు రోడే క్యాన్సల్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాసిండ్రు. నేను గడ్కరీ గారు చెప్పాను, నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే దాని మీద మేము కట్టుకుంటాం యూటిలిటీ అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపించి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంతా స్పీడప్ అవుతుంది. సరే మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇంకా ఆలస్యమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3.5 ఇయర్స్లో పూర్తి చేయాలని నేను, నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా మూసీ ప్రాజెక్టు దాన్ని ఎట్లా ఎస్టీపీలు కట్టి ఒక క్లీన్ రివర్గా చేయాలని, నమామి గంగాలాగా ఆ రోజు మోడీ గారు సబర్మతి రివర్ ఎట్లా చేసుకుంటో ఆ విధంగా చేయాలని ఒకవైపు మూసీగా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, త్రిబుల్-ఆర్ గురించి దాన్ని చేసి కంప్లీట్ చేపించి హైదరాబాద్ని ఒక సూపర్ గేమ్ చేంజర్గా వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారాలంటే దానికి ఓఆర్ఆర్ రోడ్స్కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ, స్పోర్ట్స్ జోన్స్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ, ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కంపెనీస్కు అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం, చుట్టూ హైదరాబాద్ని ఇన్వెస్ట్మెంట్ హబ్గా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని, దాంతోపాటు మిగిలిన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు, హైవేలో రోడ్ సేఫ్టీ మీద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తే భయం అవుతుంటుంది. హై స్పీడ్ పోయే లేన్లో లారీలు ఓవర్లోడ్ ట్రక్స్ పోతుంటాయి, లెఫ్ట్కి వెళ్ళి కారు పోతుంటుంది. యాక్చువల్ హై స్పీడ్ లేట్ ఫస్ట్ లేన్లో ఉండాలి, అంటే అది చిన్నది. సడన్గా లారీ రోడ్ లెఫ్ట్కి వస్తుంది, ఆ టైంకి కార్ రోడ్ లెఫ్ట్కి వచ్చి లారీ కింద పోతుంది. ఈవెన్ అలాంటి యాక్సిడెంట్ రోజు చూస్తుంటాం మేము. ఆ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, మా దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కొన్ని కంపెనీల ద్వారా, లేకపోతే రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఉంటాయి. దాని మీద ముందు హైదరాబాద్ విజయవాడ రోడ్తో పాటు హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఈ రోడ్ చేసుకుంటూ స్టేట్ రోడ్స్ని ఎన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్కువ కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా దాన్ని హైవేస్ని మార్చుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ఇప్పటికే చిన్న కాంట్రాక్ట్ సంబంధించి కొన్ని డ్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసి
ఈ వర్షాకాలం రాకముందే రోడ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని, మొత్తం కూడా వచ్చే సంవత్సరం నాటికి జాతీయ రహదారులు దాదాపు 4,983 కిలోమీటర్లు ఉన్నది మనకు. ఇంకొక విషయం ముఖ్యమైనది, మన హైదరాబాద్ విజయవాడ రోడ్ అనగానే గడ్కరీ గారు ఒకటే అంటారు, ఆ రోడ్ పేరు చెప్పిన ద రోడ్ నేమ్ ఈజ్ డెత్ రోడ్ అంటారు ఆయన. జిఎంఆర్ వాళ్ళు 6 లేన్ 2022లో చేసేది ఉండే, కావాలని తప్పుడు సాకులు పెట్టి కోర్టుకు పోయి కట్టే టోల్ ట్యాక్స్ కట్టకుండా ఎస్క్రూ అకౌంట్లో పెట్టి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ తగ్గిందని 2 రాష్ట్రాలు ఏర్పాటు పెడితే ట్రాఫిక్ పెరుగుతుంది. ఆఖరి గడ్కరీ గారు నేను పార్లమెంట్లో 6 సార్లు రేజ్ చేసిన, సరే ఇది 22లో చేయకపోగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నది, 2 సైడ్స్ లైన్స్ కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా షిఫ్ట్ చేసినాం. జస్ట్ ఆయన 22లో యాజ్ పర్ అగ్రిమెంట్ చేయాలి, 25 వరకు ఆయనకు ఉంటుంది టోల్ రోడ్. ఆయన ఏమంటే నాకు నష్టం వచ్చింది, నాకు ఇంకో 10 ఏళ్ళు అదనంగా ఇస్తారంటే చేస్తా, లేకపోతే చేయంటాడు. ఎన్నిసార్లు చెప్పినా మినిస్టర్ గారు కోర్టుకు పోతాడు సపరేట్ టెండర్ పిలుద్దామంటే. ఆఖరికి 17 బ్లాక్ స్పాట్ గుర్తించి టెండర్ పెట్టిస్తే 2 సార్లు కోర్టుకు పోయి 2 సార్లు ఆపించిండు. మొన్న 3rd టైం ఇప్పుడే కాంట్రాక్టర్ కూడా వచ్చిండు, దాని మీద రివ్యూ చేసినాం. రేపు 23rd రోజు క్యాంపులు వేసుకుంటూ చౌటుపల్ల ఫ్లైఓవర్, చిట్యాపల ఫ్లైఓవర్, పెద్ద కాపర్తి, అట్లా 17 రాజవరం అటు నుంచి జగ్గయ్యపేట క్రాస్ రోడ్ అక్కడి వరకు కోదాడల సిమెంట్ ఇండస్ట్రీకి పోయి రోడ్డు దగ్గర అండర్ పాస్ చేయక యాక్సిడెంట్ ఎక్కువ 17 స్పాట్స్కు 375 crores టెండర్ అయిపోయింది, పనులు మొదలైనాయి. ఒక చౌటుప్పల్ చిట్యాల పెద్ద ఫ్లైఓవర్ ఉంది కాబట్టి 23rd రోజు నేను నార్మల్గా కొబ్బరిగా పూజ కొట్టి పూజ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. ఈసారి కూడా కోర్టుకు పోదామని చూసిన ఆయన. దాంతోపాటు డిసెంబర్ లోపు 6 లేన్గా విజయవాడ రోడ్డు మారవాలన్నదే లక్ష్యం. అవసరం ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని R&B మినిస్టర్గా వారిద్దరు లేఖలు తీసుకొని అవసరం ఉండే గడ్కరీ గారిని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి విభజన చట్టంలో ఆ రోజు అప్పుడున్న ప్రధానమంత్రి పెట్టిందంటే ఏ ప్రధానమంత్రి అయినా దాన్ని నిలుపుకోవాలి. ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ టు విజయవాడ వేస్తాం, దాని ఎమ్మడి ప్యారలల్గా బుల్లెట్ ట్రైన్ వేస్తాం అని చెప్పి ఆ రోజు కండిషన్లో పెట్టిండు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు. దాని మీద కూడా మా సీఎం గారు, పక్క రాష్ట్ర సీఎం గారు లెటర్లు తీసుకొని అవసరం ఉంటే ప్రధానమంత్రి గడ్కరీ గారి కంటే రెగ్యులర్గా నేను కలుస్తాను కాబట్టి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి దానికోసం ప్రయత్నం చేస్తాం. ఈలోపు ఉన్న రోడ్లో 6 లేన్గా డిసెంబర్ లోపు పనులు ప్రారంభిస్తాం అని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా ఇంజనీర్స్ చాలామంది బాగా కష్టపడి పనిచేయడమే కాదు, ఈరోజు దాదాపు 8 గంటలు మా రివ్యూలో పాల్గొని అందరం ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తూ హైదరాబాద్లో మన తెలంగాణలో ఉన్న రోడ్స్ని ఒక మోడల్ రోడ్స్గా చేయడం, మాకు అప్పగించిన హాస్పిటల్ నిర్మాణాలని పూర్తి చేయడం క్వాలిటీగా, కలెక్టర్ ఆఫీసులు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎక్కడెక్కడ ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్స్ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు రివ్యూలో ఇవన్నీ కూడా రివ్యూ చేసుకున్నాం. రేపటికెళ్ళి ఫుల్ టైం యాక్షన్లో దిగుతాం, కేంద్రంకి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొస్తాం. తప్పకుండా ఈరోజు మాకు రాష్ట్రంకి వెళ్ళి కూడా దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 రాజ్యసభ ఎంపీలు, ఇంకా స్ట్రెంత్ కూడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకునిగా ఇండియా కూటమి బలంగా ఉన్న ఈ సమయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కువ శాతం రోడ్లని జాతీయ రహదారులుగా మార్చడానికి R&B శాఖ మంత్రిగా తప్పకుండా కృషి చేస్తామని, ఇప్పటికే మేము మొదలుపెట్టిన పనులు ఎంపీగా కూడా దాదాపు 5-6 వేల కోట్లు రావడం జరిగింది. మా R&B శాఖతోనే ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఒకవైపు ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, ప్రజలు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కాకుండా జాగ్రత్తగా పోవడానికి సంబంధించిన రోడ్ సేఫ్టీ విషయంలో పోలీసులతో కూడా
కోఆర్డినేట్ చేసుకుంటూ ఆర్ఎండ్బి శాఖ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. దాని మీద చాలా సీరియస్గా దాదాపు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయింది. ఉప్పల్ అండ్ మన అంబర్పేట్ అండ్ ఇది మన కొంపలికి వెళ్ళిపోయా ఫ్లైఓవర్. ఈ 3 ఫ్లైఓవర్ల మీద టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఉప్పల్ ఫ్లైఓవర్ని 1 మంత్లోనే వర్క్ స్టార్ట్ చేయించి దాన్ని 8 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి అల్వాల్ మన ఇది కూడా కొంపల్లి కూడా అదే ఆలస్యం అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు కలెక్టర్స్తో మాట్లాడాలని రేపు 11:30కి ఆ కలెక్టర్లు కూడా పిలిపిస్తున్నాం. అంబర్పేటది కూడా 3 మాసాల్లోనే పూర్తి చేయాలని చెప్పి రివ్యూ చేసుకున్నాం. అది కూడా స్టార్ట్ అయ్యి 6-7 సంవత్సరాలు అయింది. అంతకుముందు 2 years డిలే అయింది. ఇప్పుడు మన 2 years కింద స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 months లోపే పూర్తి చేయాలి. అక్కడున్న గతంలో స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా సహకారం తీసుకొని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేసుకుంటూ 3-4 monthsలోనే అమర్పేట ఫ్లైఓవర్ పూర్తి చేస్తున్నాం. ఇంకోటి కొత్తది కూడా అల్వాల్లో మన కంటోన్మెంట్ ఏరియాలో మననే రక్షణ శాఖ మంత్రిని కలిసి మా ముఖ్యమంత్రి గారు మరొక 14 kilometers ఎలివేటెడ్ కారిడార్ హెచ్ఎండిఏ ఆర్ఎండ్బి కలిపి దాన్ని కూడా త్వరగా డిపిఆర్ చేసి టెండర్లు పిలవడం, ఇంకా తెలంగాణ భవనం ఢిల్లీలో నిర్మించడం, ఆర్ఎండ్బి శాఖగా మంత్రిగా నేనే చొరవ చూపించి 10 సంవత్సరాలు అప్పటి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం 40-58% షేరు. అది ఉన్నది 19 acres ల్యాండ్. మనకు వచ్చే వాటా ఇక్కడ కావాలి అక్కడ కావాలని చెప్పి ఇవాళ తెలంగాణ భవన్ లేదు. ఆఫీసర్ పోయినా మామూలు ఉన్న ఎమ్మెల్యే పోయినా మినిస్టర్ పోయినా హోటల్లో ఉండే పరిస్థితి. ఢిల్లీలో హోటల్ అంటే తెలుసు, మామూలు తెలుసు ఏ హోటల్ ఉన్నా 20,000 కావాలి. ఆఫీసర్ పోతే 30,000 వాళ్ళు పెట్టుకుంటారా? గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుందా? నీకు సొంత ల్యాండ్ ఉండి బిల్డింగ్ కట్టలేదు. నేను పోయి చొరవ తీసుకున్న తర్వాత అక్కడ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో మాట్లాడితే ఆయన పోయి సీఎం గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పి దాన్ని పరిష్కరించి ఇలా డిపిఆర్ చేపిస్తున్నాం. మా తర్వాత మా ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి ఆ సైట్ అంతా తిరిగి ఎక్కడ గవర్నర్ సీఎం బిల్డింగ్ మినిస్టర్ క్వార్టర్ ఉండాలి, అది హైదరాబాద్ హౌస్ పక్కకు అక్కడ 3.5 acres ఉన్నది. మనకు పటౌడి హౌస్ ఇప్పుడున్న ఆంధ్ర భవన్ ఆపోజిట్ 5.28 చిల్లర ఎంత వస్తుంది మనకు. టోటల్ 19.28 acresలో 42% మనకు వస్తుంది. అక్కడ ఒక హైరేజ్ 24 towers కట్టి ఐకానిక్ టవర్ లాగా తెలంగాణ టవర్, తెలంగాణ భవన్ అనగానే అందరికి తెలవాలి. ఆ విధమైన డిజైన్స్తో డిపిఆర్ చేపిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దాన్ని నేను పోయి వచ్చిన తర్వాత వారు పోయి వచ్చి ఫైనల్ చేసిండ్రు. అది కూడా 2 మాసాల్లో టెండర్ పిలుస్తున్నాం. ఇంకా ఉస్మానియా హాస్పిటల్ విషయంలో కూడా కొన్ని ముఖ్యమంత్రి గారు చర్చించి ఏ విధంగా అక్కడే హాస్పిటల్ కట్టాలని చెప్పి అవన్నీ కూడా ఈ అసెంబ్లీ సెషన్ ముందు జరిగే సమావేశాల్లో నిర్ణయిస్తాం. ఓవరాల్గా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్న ఉప్పల్ ఫ్లైఓవర్ 8 ఏళ్ళు ప్రపంచంలో వింతనుకున్న కాళేశ్వరాన్ని కట్టిండు, కూలిపోయింది. ఫ్లైఓవర్ మీద మాత్రం అప్పుడున్న కేటీఆర్ గారు ఒక దుర్గం చెరువు మీద కేబుల్ సెల్ఫీలు తీసుకుంటానికి డ్రైనేజ్ కంపులో ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి దానికి ఎస్టీపీ లేని వాటర్ వదిలి పెడతారు. మీరు సెల్ఫీ వరకే పనికొస్తారు. అక్కడ గంట సేపు నిలబడండి, చక్కగా అపోలో హాస్పిటల్ పోతారు. మీరు డ్రైనేజ్ వాటర్ వస్తుంది వాళ్ళకు. డ్రైనేజ్ ఆ మైండ్ స్పేస్ ట్రీట్ చేయకుండా ఆ హోటల్స్ వాటర్ అంతా కూడా కంపెనీ వాటర్ అందులోకి వస్తుంది. నేను ఎందుకొని ఒకసారి అందరూ ఆగుదామని నేను కూడా ఆగి నిలబడి చూస్తుంటే ఈవినింగ్ అంత స్మెల్ వస్తున్నది. మాది ప్రాక్టికల్ గవర్నమెంటు రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్ కలపడం, నిన్ననే బోయింగ్ వాళ్ళు వచ్చి ఎక్స్పాన్షన్ కూర్చోవడం. మేము వచ్చి 3.5 మాసాలే, 3 మాసాలు తీసేయండి ఎలక్షన్ కోడ్ది. తప్పకుండా రోడ్స్ అంటే తెలంగాణ పోయి చూసి రావాలని వేరే రాష్ట్రాలు అనుకునే విధంగా మా సిఈలు మా ఎస్సీలు మా ఆఫీసర్తో కలిపి ఫ్యూచర్గా డెవలప్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అది ఉన్నది. అది ఇప్పుడు హైవేలు 16 రోడ్లు ఉన్నాయి. 16 రోడ్లు మన గడ్కరీ గారికి వాళ్ళకి ఇచ్చొచ్చినాము. మన పార్లమెంట్ ఎలక్షన్ కాకముందు ఆయన 24th రోజు కలిసి ఆయన కంగ్రాచులేషన్ చెప్పి మా ఈఎన్సీ గారు సెక్రటరీ గారు మేము అందరం ఢిల్లీకి వెళ్తున్నాం. ఆ 16 రోడ్లలో ఆ రోడ్డు కూడా ఉన్నది. హైదరాబాద్ మల్లెపల్లి కల్వకుర్తి మీకు అదొక రోడ్డు ఉన్నది. ఇంకొక ముఖ్యమైన రోడ్డు అచ్చంపేట దాదాపు 6000 కిలోమీటర్ల 6,000 కోట్ల రూపాయలు విలువ చేసే 62 కిలో ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం హైవే. అక్కడ ఎందుకంటే గ్రౌండ్ మీద పర్మిషన్ ఇయ్యరు. అది ఛత్రపతి శివాజీ అప్పుడు గుర్రం మీద వచ్చిపోయేది ఆ శ్రీశైలం టెంపుల్కు. దాన్ని మన డిపిఆర్ చేయమని చెప్పి గడ్కరీ గారు కలిసినప్పుడు, నేను సీఎం గారు కలిసినప్పుడు ఆయన ఆదేశాలు ఇచ్చిండు. దాన్ని ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో శాంక్షన్ చేయాలి. దాన్ని కూడా సాధిస్తాం. హైదరాబాద్ విజయవాడ 6 లేన్గా చేయడం, 5,600 కోట్లతోని హైదరాబాద్ బెంగళూరు ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయి. డిపిఆర్ అవుతున్నది. ఇప్పుడున్న రోడ్డుని మోడర్నైజ్ చేస్తూ హై స్పీడ్ రోడ్గా గ్రీన్ఫీల్డ్ రోడ్డు 5,600 కోట్లతో ఆ డిజైన్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ జడ్చర్ల కానీ ఎక్కడైనా అవసరం వస్తే సార్ బైపాస్ రోడ్ పెట్టే ఛాన్స్ ఉందా చూసి ఆలోచించి 5,600 కోట్లు ప్రపోజల్ ఉన్నది. అది కూడా ఈఎన్సీ గారు సెక్రటరీ గారు అంతా తయారు చేసి పెట్టినాం. 24th రోజు ఆల్రెడీ ఆయన 2వసారి ఉన్నప్పుడు ఇచ్చినాం. మళ్ళా 3వసారి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా గడ్కరీ గారు అయింది కాబట్టి ఆయన కంగ్రాచులేషన్ చెప్పి తెలంగాణ లక్ష్మీనరసింహస్వామి గారికి ప్రసాదం ఇచ్చి ఇవన్నీ సాధించుకొని వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాయి డ్యూస్ లెక్కన డ్యూస్ చాలా ఉన్నాయి. డ్యూస్ ఉన్నది కానీ అలా చిన్న డ్యూస్ ఏంటంటే ఒక 200 crores వరకు ఈ పెట్టి కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, ఎవరైతే మెయింటైన్ చేసే వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ మధ్యలో ఇస్తున్నాం. మెడికల్ కాలేజీల బిల్స్ కానీ ఈ బిల్స్ కానీ ఛాన్స్ ఉన్నప్పుడు ఇస్తున్నాం. కానీ పెద్దగా అంత మనం తీర్చలేనంత కాదు. ఇంత పెద్ద రాష్ట్రంలో అంత పెద్ద బర్డెన్ ఏం కాదు అది. దానికి అవసరం ఉంటే రోడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా, లోన్ తీసుకోవడమా, మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు అంతా కూర్చొని ఆలోచిస్తాం. 70% ఆఫ్ ది రోడ్స్ నేషనల్ నిధులకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. పోయిన గవర్నమెంట్ ఏంటంటే అదేదో మోడీకి ఆయన సొంత పంచాయతీ ఉన్నట్టు మోడీ ఎవరు బోడీ ఎవరు ఆ పైసలు ఇవ్వద్దు నాకని చెప్పి ఆయుష్మాన్ భారత్ మీద జాయిన్ కాకుండా, అరే కేంద్ర పైసలైనా రాష్ట్ర ప్రజలైనా ప్రజలు కట్టిన ట్యాక్స్ అది. ఆ ట్యాక్స్ని ఎక్కువ తెచ్చుకొని నీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆయన చేసిన పిచ్చి పనికి ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు సగం అయిపోవాలి. ఇప్పుడు 2021 అనుమతి చేసి దాని చుట్టూ మర్చిపోతుంది ఇంకోటి రైల్ రోడ్డు కూడా, రింగ్ రోడ్డు. ఈ 384 కిలోమీటర్స్కు రేపు రైల్వే మినిస్టర్ కూడా ఇస్తాం. ఆయన కూడా కలుస్తాం 24th 25th రోజు కలిసి దానికి కూడా డిపిఆర్ స్టార్ట్ చేపిస్తాం. ఈ లోపల దీన్ని కొన్ని టెండర్స్ ఆల్రెడీ 184 కిలోమీటర్స్కు ల్యాండ్ కూడా ఫైనల్ చేసినాం. అలైన్మెంటు అది చేసుకుంటూ ట్రైన్ చేసుకుంటూ బంగారం లాంటి 3 సంవత్సరాలు సమయం వేస్ట్ చేసింది పోయిన గవర్నమెంట్. దాని మీద నేను 6 నెలలకెళ్ళి చేసే ప్రయత్నం. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా అదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. దానికి మీరు అందరూ సహకారం కావాలని కోరుతున్నాం. సార్ ఇది RRR నుంచి సార్ భారత్మాల ప్రోగ్రామ్ నుంచి RRR తప్పించడం జరిగింది కదా, ఎట్లాంటి ప్రయత్నం చేస్తారు? ఏం తప్పించలేదు, ఏం చేయలేదు. అదంతా మేము గతంలో ఇంకో 2వ ఫేజ్కు కూడా నెంబర్ ఇయరే. మొదటి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. గడ్కరీ గారి దగ్గరికి వెళ్తున్నాం. మేము స్టార్ట్ చేసి మీరు నిన్న మొన్న ఢిల్లీకి వెళ్ళి న్యూస్ కూడా చూసాము. అక్టోబర్లో ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని ఫౌండేషన్ వేసే ఛాన్స్ ఉందని. అది నేనే ప్రైమ్ మినిస్టర్ గారు పట్టణచేరు వచ్చినప్పుడు అడిగినా. దానికి అలైన్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది అప్పుడే. యూటిలిటీ ఛార్జెస్ మీకు అర్థమంటే కూడా గడ్కరీ గారు అడగగానే సరే ఏమవుతుందిలే మీరు అది కూడా మాఫ్ చేస్తున్నా అని చెప్పి, అవసరం లేదని చెప్పి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. నాకు నేను ఒకటి రిక్వెస్ట్ చేసిన, ఫస్ట్ కట్టమని చెప్పిండ్రు, లెటర్ ఇచ్చినాం కడతామని. తర్వాత రిక్వెస్ట్ చేస్తే అది కూడా మేమే కట్టుకుంటాం లేని చెప్పిన వాళ్ళు. అంటే మధ్యలో రైస్ మిల్స్ ఎలక్ట్రిసిటీ పోల్స్ వస్తాయి కదా, వాటిని షిఫ్ట్ చేస్తానికి అయ్యే ఎక్స్పెండిచర్.
ఏం భారతమాలకి వెళ్ళిపోలేదు ఏం లేదు. RRR రోడ్డుని తప్పకుండా బై డిసెంబర్ లోపు గ్రౌండ్ చేయాలని మా ప్లాను. అక్టోబర్లో ఫౌండేషన్ వేసి ల్యాండ్ ఎక్విజిషన్ 4-5 మాసాలు ఈజీ పడుతుంది. అది చేసుకుంటూ స్టేట్ రోడ్స్ని రూరల్ రోడ్స్ని ఫేజ్ వైజ్ మేనర్స్తో మా ఇంజనీర్ల సహకారంతో తప్పకుండా ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా 10 ఏళ్ళకెళ్ళి రెన్యువల్ రేంజ్ రోడ్లు కూడా ఉన్నాయి తెలంగాణలో. ఎవ్రీ 2 years ఒకసారి చేయాలి. జనరల్గా 5 years మినిమం రెన్యువల్ చేయాలి. 10 yearsలో రెన్యువల్ రాని రోడ్లు ఉన్నాయి. అది లిస్ట్ అవుట్ చేసినాం. ఫస్ట్ ప్రియారిటీకి రేపు బడ్జెట్లో మా స్టేట్ బడ్జెట్లో పెట్టి 10 yearsకి అంటే ఎంత గుంతలు పడేది చెప్పండి. అందుకనే ఇలా ఫస్ట్ డే అయినా ఫస్ట్ రివ్యూ అయినా ఇంత పెద్ద రివ్యూ ఎందుకు చేసుకున్నాం అంటే ఒక్కొక్కటి ప్రియారిటీ వేయంగా ముందు పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్కిటెక్ట్ అది మేము ల్యాండ్ చూసి వచ్చినాం. నేను శ్రీధర్ బాబు గారు, మా ఈఎన్సీ గారు, సెక్రటరీ గారు, 5 జడ్జిల కమిటీ వచ్చింది. సీఎం గారు ఫస్ట్ బై ఎగ్జామ్ చూసి ఓకే చేసిండు. తర్వాత మమ్మల్ని పంపించిండు. ఆర్కిటెక్ట్ని ఫైనల్ చేస్తున్నాం. త్వరలో ఆర్కిటెక్ట్ని ఫైనల్ కాగానే డిపిఆర్ స్టార్ట్ చేసి 100 acresలో దేశంలో బెస్ట్ హైకోర్ట్ హైదరాబాద్ రాజేంద్రనగర్లో రాబోతున్న త్వరలోనే. డిపిఆర్ ఫైనల్ చేయగానే ఎస్టిమేట్ చేయగానే వితిన్ నో టైం 2 years లోపలే కంప్లీట్ చేస్తాం దాన్ని. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అదే ప్లేస్లో కట్టమని చెప్పి అన్ని పార్టీ సంతకాలు పెట్టినాయి. సేమ్ డిజైన్లో కట్టాలని. సేమ్ డిజైన్లో కట్టాలంటే ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్లో అందరూ అన్ని పార్టీలు వచ్చినాయి. మరొకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ కూడా కలెక్టర్ ఆఫీస్ లేదు ఇంకోటి. దాని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నేను రిక్వెస్ట్ చేస్తే రంగారెడ్డి జిల్లా పాత కలెక్టర్ ఆఫీస్ అనుకున్నాం. 70-80 lakhs పాపులేషన్ ఉన్న హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లేదు. 5 లక్షలు ఉన్నా కూడా ఒక జిల్లా ఏర్పాటు చేసినాం. 250 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టాం. 100 కోట్లు 150 కోట్లు పెట్టి. హైదరాబాద్ కలెక్టర్ ఓ దగ్గర కూర్చుంటాడు, డిఈఓ దగ్గర, డిఎంఓ దగ్గర. ఈ ట్రాఫిక్లో పొద్దున ఫోన్ చేసి రా అని చెప్పి కలెక్టర్ పిలిస్తే ఆయన వచ్చేవరకు కలెక్టర్ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. అందుకని పాటిగట్టలో ప్లేస్ చూసినాం. మా గణపతి రెడ్డి గారు సెక్రటరీ గారు అంతా ప్లాన్ చేసినాం. డిపిఆర్ కూడా ఫైనల్ చేసినాం ఆటోమేటిక్. అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గవర్నర్ స్పీచ్కి రిప్లైగా ముఖ్యమంత్రి గారే చెప్పాను. మా మినిస్టర్ వెంకరెడ్డి గారు అడుగుతున్నారు, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లేదు, త్వరలో నూతన కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కూడా హైదరాబాద్ రాబోతుంది. అది ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా ముఖ్యమంత్రి గారు, హౌస్లోనే డిక్లేర్ చేసినాక. ఇప్పుడు హైకోర్టు అంత పెద్ద బిల్డింగ్, తెలంగాణ భవన్ లాంటి బిల్డింగ్ కడుతున్నాం. మేమంతా ఏదో వేస్ట్ చేసేది కాదు. హాస్పిటల్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది మా ప్లాన్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. దిస్ ఇస్ ద మెయిన్ రివ్యూ ఆఫ్ టుడే. హాస్పిటల్స్, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ విజయవాడ రోడ్, హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే 5,600 కోట్ల రూపాయల రోడ్. లాస్ట్ గవర్నమెంట్కి ఈ ప్రియారిటీస్ ఏం లేకుండే. వాళ్ళకు ధరణి సెల్ఫ్ ప్రియారిటీస్ ఉండే వాళ్ళకు. మాదేమో పబ్లిక్ ప్రియారిటీస్. వాళ్ళదేమో అకౌంట్స్ గవర్నమెంట్, మాది అకౌంటబిలిటీ గవర్నమెంట్. అకౌంటబిలిటీ అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీగా భావించి ఈ స్టేట్ని మోడల్గా చేయాలి. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా అమెరికన్ కంపెనీ కానీ ఇండియాలో ఎవరైనా రావాలన్నా హైదరాబాద్కే రావాలి. అది మా ప్లాన్. అదే అకౌంటబిలిటీతో పనిచేస్తాం. మాకు అకౌంట్స్తో సంబంధం లేదు. అకౌంట్స్తో సంబంధం ఉన్న వాళ్ళు ఏ విధంగా మన రిజల్ట్లో చూసినారో మీరు అందరు చూశారు. థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్ట్ వాళ్ళది నేషనల్ హైవేస్ వేరే ఉంటుంది. దానికి మన రాష్ట్రానికి అనుబంధంగా కేంద్రంకి వెళ్ళి వచ్చే సిఆర్ఎఫ్ నిధులు కానీ, ఇంకా రూరల్ రోడ్స్ విషయంలో ముఖ్యంగా దాదాపు 5 హాస్పిటల్స్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరంగల్లో ఇప్పటికే 24 ఫ్లోర్లు స్లాబ్లు వేసి అక్కడ L&T కంపెనీ
వర్క్స్తో పాటు హైదరాబాద్లో మొదలుపెట్టిన టిమ్స్ హాస్పిటల్స్ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద సుదీర్ఘంగా రివ్యూ చేస్తూ ఆ హాస్పిటల్స్ని త్వరగా పూర్తి చేసి ఏ విధంగా పేద ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావాలని దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ అది కూలిపోయే దశలో ఇవాళ మెయిన్ బ్లాక్ని లాక్ చేసి ఒక అవుట్డోర్ యూనిట్లోనే అవుట్ పేషెంట్లని ఎక్కువ దానికి క్రౌడ్ వస్తున్నా సరే ప్లేస్ లేక ఇబ్బంది అవుతున్న సమస్యలో ఆ హాస్పిటల్ పూర్తి చేయడానికి కూడా అధికారులతో రివ్యూ చేసుకొని ప్రజెంటేషన్ ద్వారా ప్లస్ ఏ విధంగా ఎమ్మడే పూర్తి చేయాలి, త్వరగా పూర్తి చేయాలి, దానికి నిధుల సమస్య ఏంది అని త్వరలోనే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారితో కూడా కలిసి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కన్స్ట్రక్షన్ మాదైతే దాని తర్వాత దాన్ని లోపల ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా వారి బాధ్యత ఉంటుంది కాబట్టి వారితో కూడా త్వరలోనే 3-4 రోజుల్లో మీటింగ్ పెట్టుకొని హాస్పిటల్ పూర్తి చేయడం నుంచి మొదలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తలమానికంగా ఏదైతే గతంలో ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయి అదే లైన్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం 2 సంవత్సరాల లోపే దానికి కనెక్టివిటీగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ నిర్మించడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్సీజెల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ని ఇలా ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేసినాం. అది అప్పుడు గేమ్ చేంజర్. దాంతోనే హైదరాబాద్ ఒక రూపురేఖలు మారిపోయినాయి. అప్పుడు ఎక్కడ పడితే ఎవరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎక్కడ ఫైనాన్స్, ఎక్కడ మల్టీనేషనల్ కంపెనీ పెట్టాలి ఐడియా లేకుండే. కానీ ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ రోడ్ స్టార్ట్ అయిందో ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుందని తెలిస్తే ఆ ఏరియా అంతా పోయి ఇవాళ మీకు తెలిసి ఎక్కడ 100-200 కోట్స్ ఎకర్స్ లెక్క నడుస్తుంది. అక్కడ మినిమం 100 కోట్స్ ఎకర్. ఆ విధంగా అట్లా తెల్లాపూర్ మీదకి వెళ్ళి అక్కడ కొల్లూరు పోతున్నది. దీనికి 30 కిలోమీటర్ ప్యారలల్గా 384 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్డు మీద నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన మరుక్షణం సెకండ్ డేనే గడ్కరీ గారిని కలిసి ఆ రోజుకెళ్ళి దీన్ని స్పీడప్ చేయించుకుంటూ 2021లో అనౌన్స్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ మాకు మోడీ పైసలు అవసరం లేదు, కేంద్రం పైసలు అవసరం లేదని చెప్పి ఆ ప్రాజెక్టుని నెగ్లిజెన్స్ చేస్తే నేను మినిస్టర్ అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గరికి ముందుగా నేను స్వయంగా వెళ్ళి వారికి కంగ్రాచులేషన్ తెలియజేసి నేను మినిస్టర్ అయిన అంతకుముందు ఎంపీగా నాకున్న పరిచయంతో ఆ రోడ్ విషయం చెప్పడం, ఆ మొదటి మీటింగ్లోనే నల్గొండ బైపాస్ రోడ్డుకు ఒక 700 కోట్లు, అలాగే మంచిర్యాల మన ఆర్మూరుకు గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆ 2 కూడా మొదటి మీటింగ్లో ఉన్న. మళ్ళా తర్వాత 1 మంత్ నేను సీఎం గారు రివ్యూ పెట్టినప్పుడు ఆ రోజు ఫస్ట్ కలిసినప్పుడే చెప్పిండు, నువ్వు RRR రోడ్ ఇస్తే మీకు పోయిన కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, 50% ల్యాండ్ ఎక్విజిషన్ మేమే ఇస్తున్నాం, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మాది, మీరు ఓన్లీ యూటిలిటీ ఛార్జెస్ 360 కోట్లు కట్టమంటే అప్పుడు ముఖ్యమంత్రిని టోటల్ మిస్గైడ్ చేసి అవగాహన లేని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఏం చెప్పిండు, సోమేష్ కుమార్ ఒక లేఖ రాశాను మేము యూటిలిటీ ఛార్జెస్ కట్టమని. రోడ్ అనౌన్స్ చేసినప్పుడే ఫస్ట్ ఎంఓఈలోనే యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టుకుంటాం, ల్యాండ్ ఎక్విజిషన్లో 50% కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ టోటల్ బై నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అది కండిషన్. మేము ఇలా కట్టబోయేసరికి మేము అసలు రోడే క్యాన్సల్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాసిండ్రు. నేను గడ్కరీ గారు చెప్పాను, నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే దాని మీద మేము కట్టుకుంటాం యూటిలిటీ అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపించి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంతా స్పీడప్ అవుతుంది. సరే మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇంకా ఆలస్యమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3.5 ఇయర్స్లో పూర్తి చేయాలని నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా
మూసీ ప్రాజెక్టు మోడర్నైజ్ దాన్ని ఎట్లా ఎస్టీపీలు కట్టి ఒక క్లీన్ రివర్గా చేయాలని నమామి గంగాలాగా ఆ రోజు మోడీ గారు సబర్మతి రివర్ ఎట్లా చేసుకుంటో ఆ విధంగా చేయాలని ఒకవైపు మూసీగా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే RRR గురించి దాన్ని చేసి కంప్లీట్ చేపించి హైదరాబాద్ని ఒక సూపర్ గేమ్ చేంజర్గా వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారాలంటే దానికి ORR రోడ్స్కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ స్పోర్ట్ జోన్స్ కానీ హార్డ్వేర్ పార్క్ కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కంపెనీస్కు అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం చుట్టూ హైదరాబాద్ని ఇన్వెస్ట్మెంట్ హబ్గా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని దాంతోపాటు మిగిలిన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు హైవేలో రోడ్ సేఫ్టీ మీద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తే భయం అవుతుంటుంది హై స్పీడ్ పోయే లేన్లో లారీలు ఓవర్లోడ్ ట్రక్స్ పోతుంటాయి లెఫ్ట్కి వెళ్ళి కారు పోతుంటుంది యాక్చువల్ హై స్పీడ్ లెఫ్ట్ ఫస్ట్ లేన్లో ఉండాలి అంటే చిన్నది సడన్గా లారీ రోడ్ లెఫ్ట్కి వస్తుంది ఆ టైంకి కార్ రోడ్ లెఫ్ట్కి వచ్చి లారీ కింద పోతుంది ఈవెన్ అలాంటి యాక్సిడెంట్ రోజు చూస్తుంటాం మేము విజయవాడ ఆ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం మా దగ్గర ఉన్న CSR ఫండ్స్ కానీ కొన్ని కంపెనీల ద్వారా లేకపోతే రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఉంటాయి దాని మీద ముందు హైదరాబాద్ విజయవాడ రోడ్తో పాటు హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఈ రోడ్ చేసుకుంటూ స్టేట్ రోడ్స్ని ఎన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఎక్కువ కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా దాన్ని హైవేస్ని మార్చుకోవాలి రాష్ట్రంలో ఉన్న ఇప్పటికే చిన్న చిన్న కాంట్రాక్ట్ సంబంధించిన కొన్ని డ్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ వర్షాకాలం రాకముందే రోడ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలని మొత్తం కూడా వచ్చే సంవత్సరం నాటికి జాతీయ రహదారులు దాదాపు 4,983 కిలోమీటర్లు ఉన్నది మనకు. ఇంకొక విషయం ముఖ్యమైనది, మన హైదరాబాద్ విజయవాడ రోడ్ అనగానే గడ్కరీ గారు ఒకటే అంటారు, ఆ రోడ్ పేరు చెప్పిన ద రోడ్ నేమ్ ఈజ్ డెత్ రోడ్ అంటారు ఆయన. జిఎంఆర్ వాళ్ళు 6 లేన్ 2022లో చేసేది ఉండే, కావాలని తప్పుడు సాకులు పెట్టి కోర్టుకు పోయి కట్టే టోల్ ట్యాక్స్ కట్టకుండా ఎస్క్రూ అకౌంట్లో పెట్టి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ తగ్గిందని 2 రాష్ట్రాలు ఏర్పాటు పెడితే ట్రాఫిక్ పెరుగుతుంది. ఆఖరి గడ్కరీ గారు నేను పార్లమెంట్లో 6 సార్లు రేజ్ చేసిన, సరే ఇది 22లో చేయకపోగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నది, 2 సైడ్స్ లైన్స్ కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా షిఫ్ట్ చేసినాం. జస్ట్ ఆయన 22లో యాజ్ పర్ అగ్రిమెంట్ చేయాలి, 25 వరకు ఆయనకు ఉంటుంది టోల్ రోడ్. ఆయన ఏమంటే నాకు నష్టం వచ్చింది, నాకు ఇంకో 10 ఏళ్ళు అదనంగా ఇస్తారంటే చేస్తా, లేకపోతే చేయంటాడు. ఎన్నిసార్లు చెప్పినా మినిస్టర్ గారు కోర్టుకు పోతాడు సపరేట్ టెండర్ పిలుద్దామంటే. ఆఖరికి 17 బ్లాక్ స్పాట్ గుర్తించి టెండర్ పెట్టిస్తే 2 సార్లు కోర్టుకు పోయి 2 సార్లు ఆపించిండు. మొన్న 3rd టైం ఇప్పుడే కాంట్రాక్టర్ కూడా వచ్చిండు, దాని మీద రివ్యూ చేసినాం. రేపు 23rd రోజు క్యాంపులు వేసుకుంటూ చౌటుపల్ల ఫ్లైఓవర్, చిట్యాపల ఫ్లైఓవర్, పెద్ద కాపర్తి, అట్లా 17 రాజవరం అటు నుంచి జగ్గయ్యపేట క్రాస్ రోడ్ అక్కడి వరకు కోదాడల సిమెంట్ ఇండస్ట్రీకి పోయి రోడ్ దగ్గర అండర్ పాస్ చేయక యాక్సిడెంట్ ఎక్కువ. 17 స్పాట్స్కు 375 crores టెండర్ అయిపోయింది, పనులు మొదలైనాయి. ఒక చౌటుప్పల్ చిట్యాలు పెద్ద ఫ్లైఓవర్ ఉంది కాబట్టి 23rd రోజు నేను నార్మల్గా కొబ్బరిగా పూజ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. ఈసారి కూడా కోర్టుకు పోదామని చూసిన ఆయన. దాంతోపాటు డిసెంబర్ లోపు 6 లేన్గా విజయవాడ రోడ్ని మారవాలన్నదే లక్ష్యం. అవసరం ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని R&B మినిస్టర్గా వారిద్దరు లేఖలు తీసుకొని అవసరం ఉండే గడ్కరీ గారిని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి విభజన చట్టంలో
ఆ రోజు అప్పుడున్న ప్రధానమంత్రి పెట్టిందంటే ఏ ప్రధానమంత్రి అయినా దాన్ని నిలుపుకోవాలి. ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ టు విజయవాడ వేస్తాం, దాని ఎమ్మడి ప్యారలల్గా బుల్లెట్ ట్రైన్ వేస్తాం అని చెప్పి ఆ రోజు కండిషన్లో పెట్టిండు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు. దాని మీద కూడా మా సీఎం గారు పక్క రాష్ట్ర సీఎం గారు లెటర్లు తీసుకొని అవసరం ఉంటే ప్రధానమంత్రి గడ్కరీ గారి కంటే రెగ్యులర్గా నేను కలుస్తాను కాబట్టి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి దానికోసం ప్రయత్నం చేస్తాం. ఈలోపు ఉన్న రోడ్లో 6 లేన్గా డిసెంబర్ లోపు పనులు ప్రారంభిస్తాం అని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా ఇంజనీర్స్ చాలామంది బాగా కష్టపడి పనిచేయడమే కాదు, ఈరోజు దాదాపు 8 గంటలు మా రివ్యూలో పాల్గొని అందరం ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తూ హైదరాబాద్లో మన తెలంగాణలో ఉన్న రోడ్స్ని ఒక మోడల్ రోడ్స్గా చేయడం, మాకు అప్పగించిన హాస్పిటల్ నిర్మాణాలని పూర్తి చేయడం క్వాలిటీగా, కలెక్టర్ ఆఫీసులు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎక్కడెక్కడ ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్స్ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు రివ్యూలో ఇవన్నీ కూడా రివ్యూ చేసుకున్నాం. రేపటికెళ్ళి ఫుల్ టైం యాక్షన్లో దిగుతాం, కేంద్రంకి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొస్తాం. తప్పకుండా ఈరోజు మాకు రాష్ట్రంకి వెళ్ళి కూడా దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 రాజ్యసభ ఎంపీలు, ఇంకా స్ట్రెంత్ కూడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకునిగా ఇండియా కూటమి బలంగా ఉన్న ఈ సమయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కువ శాతం రోడ్లని జాతీయ రహదారులుగా మార్చడానికి R&B శాఖ మంత్రిగా తప్పకుండా కృషి చేస్తామని, ఇప్పటికే మేము మొదలుపెట్టిన పనులు ఎంపీగా కూడా దాదాపు 5-6 వేల కోట్లు రావడం జరిగింది. మా R&B శాఖతోనే ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఒకవైపు ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, ప్రజలు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కాకుండా జాగ్రత్తగా పోవడానికి సంబంధించిన రోడ్ సేఫ్టీ విషయంలో పోలీసులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ R&B శాఖ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. దాని మీద చాలా సీరియస్గా దాదాపు ½ అన్ అవర్ డిస్కషన్ అయింది. ఉప్పల్ అండ్ మన అంబర్పేట్ అండ్ ఇది మన కొంపలికి వెళ్ళిపోయే ఫ్లైఓవర్, ఈ 3 ఫ్లైఓవర్ల మీద టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఉప్పల్ ఫ్లైఓవర్ని 1 మంత్లోనే వర్క్ స్టార్ట్ చేయించి దాన్ని 8 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి అల్వాల్ మన ఇది కూడా కొంపల్లి కూడా అదే ఆలస్యం అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు కలెక్టర్స్తో మాట్లాడాలని రేపు 11:30కి ఆ కలెక్టర్లు కూడా పిలిపిస్తున్నాం. అంబర్పేటది కూడా 3 మాసాల్లోనే పూర్తి చేయాలని చెప్పి రివ్యూ చేసుకున్నాం. అది కూడా స్టార్ట్ అయ్యి 6-7 సంవత్సరాలు అయింది. అంతకుముందు 2 years డిలే అయింది. ఇప్పుడు మన 2 years కింద స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 months లోపే పూర్తి చేయాలి. అక్కడున్న గతంలో స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా సహకారం తీసుకొని చిన్న చిన్న సమస్యలు ఉండడం కూడా దాన్ని క్లియర్ చేసుకుంటూ 3-4 monthsలోనే అమర్పేట ఫ్లైఓవర్ పూర్తి చేస్తున్నాం. ఇంకోటి కొత్తది కూడా అల్వాల్లో మన కంటోన్మెంట్ ఏరియాలో మననే రక్షణ శాఖ మంత్రిని కలిసి మా ముఖ్యమంత్రి గారు మరొక 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ HMDA R&B కలిపి దాన్ని కూడా త్వరగా DPR చేసి టెండర్లు పిలవడం, ఇంకా తెలంగాణ భవనం ఢిల్లీలో నిర్మించడం, R&B శాఖగా మంత్రిగా నేనే చొరవ చూపించి 10 సంవత్సరాలు అప్పటి గవర్నమెంట్ TRS గవర్నమెంట్ కనీసం 40-58% షేరు, అది ఉన్నది 19 ఎకరాల ల్యాండ్, మనకు వచ్చే వాటా ఇక్కడ కావాలి అక్కడ కావాలని చెప్పి ఇవాళ తెలంగాణ భవన్ లేదు. ఆఫీసర్ పోయినా, మామూలు ఉన్న ఎమ్మెల్యే పోయినా, మినిస్టర్ పోయినా హోటల్లో ఉండే పరిస్థితి. ఢిల్లీలో హోటల్ అంటే తెలుసు, మామూలు తెలుసు, ఏ హోటల్ ఉన్నా 20,000 కావాలి. ఆఫీసర్ పోతే 30,000 వాళ్ళు పెట్టుకుంటారా? గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుందా? నీకు సొంత ల్యాండ్ ఉండి బిల్డింగ్ కట్టలేదు. నేను పోయి చొరవ తీసుకున్న తర్వాత అక్కడ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో మాట్లాడితే ఆయన పోయి సీఎం గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పి
దాన్ని పరిష్కరించి ఇలా డిపిఆర్ చేపిస్తున్నాం. మా తర్వాత మా ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి ఆ సైట్ అంతా తిరిగి ఎక్కడ గవర్నర్ సీఎం బిల్డింగ్ మినిస్టర్ క్వార్టర్ ఉండాలి, అది హైదరాబాద్ హౌస్ పక్కకు, అక్కడ 3.5 acres ఉన్నది మనకు. పటౌడి హౌస్ ఇప్పుడున్న ఆంధ్ర భవన్ ఆపోజిట్ 5.28 చిల్లర ఎంత వస్తుంది మనకు. టోటల్ 19.28 acresలో 42% మనకు వస్తుంది. అక్కడ ఒక హైరేజ్ 24 టవర్స్ కట్టి ఐకానిక్ టవర్ లాగా తెలంగాణ టవర్, తెలంగాణ భవన్ అనగానే అందరికి తెలవాలి. ఆ విధమైన డిజైన్స్తో డిపిఆర్ చేపిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దాన్ని నేను పోయి వచ్చిన తర్వాత వారు పోయి వచ్చి ఫైనల్ చేసిండ్రు. అది కూడా 2 మాసాల్లో టెండర్ పిలుస్తున్నాం. ఇంకా ఉస్మానియా హాస్పిటల్ విషయంలో కూడా కొన్ని ముఖ్యమంత్రి గారు చర్చించి ఏ విధంగా అక్కడే హాస్పిటల్ కట్టాలని చెప్పి అవన్నీ కూడా ఈ అసెంబ్లీ సెషన్ ముందు జరిగే సమావేశాల్లో నిర్ణయిస్తాం. ఓవరాల్గా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్న ఉప్పల్ ఫ్లైఓవర్ 8 ఏళ్ళు ప్రపంచంలో వింతనుకున్న కాళేశ్వరాన్ని కట్టిండు, కూలిపోయింది. ఫ్లైఓవర్ మీద మాత్రం అప్పుడున్న కేటీఆర్ గారు ఒక దుర్గం చెరువు మీద కేబుల్ సెల్ఫీలు తీసుకుంటానికి డ్రైనేజ్ కంపులో ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి దానికి ఎస్టీపీ లేని వాటర్ వదిలిపెడతారు. మీరు సెల్ఫీ వరకే పనికొస్తారు. అక్కడ గంట సేపు నిలబడండి, చక్కగా అపోలో హాస్పిటల్ పోతారు. మీరు డ్రైనేజ్ వాటర్ వస్తుంది వాళ్ళకు. డ్రైనేజ్ ఆ మైండ్ స్పేస్ ట్రీట్ చేయకుండా ఆ హోటల్స్ వాటర్ అంతా కూడా కంపెనీ వాటర్ అందులోకి వస్తుంది. నేను ఎందుకొని ఒకసారి అందరూ ఆగుదామని నేను కూడా ఆగి నిలబడి చూస్తుంటే ఈవినింగ్ అంత స్మెల్ వస్తున్నది. మాది ప్రాక్టికల్ గవర్నమెంటు రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్ కలపడం, నిన్ననే బోయింగ్ వాళ్ళు వచ్చి ఎక్స్పాన్షన్ కూర్చోవడం. మేము వచ్చి 3.5 మాసాలే, 3 మాసాలు తీసేయండి ఎలక్షన్ కోడ్ది. తప్పకుండా రోడ్స్ అంటే తెలంగాణ పోయి చూసి రావాలని వేరే రాష్ట్రాలు అనుకునే విధంగా మా సిఈలు, మా ఎస్సీలు, మా ఆఫీసర్తో కలిపి ఫ్యూచర్గా డెవలప్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఉన్నది. అది ఇప్పుడు హైవేలు 16 రోడ్లు ఉన్నాయి. 16 రోడ్లు మన గడ్కరీ గారికి వాళ్ళకి ఇచ్చొచ్చినాము. మన పార్లమెంట్ ఎలక్షన్ కాకముందు ఆయన 24th రోజు కలిసి ఆయన కంగ్రాచులేషన్ చెప్పి మా ఈఎన్సీ గారు, సెక్రటరీ గారు మేము అందరం ఢిల్లీకి వెళ్తున్నాం. ఆ 16 రోడ్లలో 6 రోడ్డు కూడా ఉన్నది. హైదరాబాద్ మల్లెపల్లి కల్వకుర్తి మీకు అదొక రోడ్డు ఉన్నది. ఇంకొక ముఖ్యమైన రోడ్డు అచ్చంపేట దాదాపు 6,000 కిలోమీటర్ల 6,000 కోట్ల రూపాయలు విలువ చేసే 62 కిలో ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం హైవే. అక్కడ ఎందుకంటే గ్రౌండ్ మీద పర్మిషన్ ఇయ్యరు. అది ఛత్రపతి శివాజీ అప్పుడు గుర్రం మీద వచ్చిపోయేది ఆ శ్రీశైలం టెంపుల్కు. దాన్ని మన డిపిఆర్ చేయమని చెప్పి గడ్కరీ గారు కలిసినప్పుడు, నేను సీఎం గారు కలిసినప్పుడు ఆయన ఆదేశాలు ఇచ్చిండు. దాన్ని ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో శాంక్షన్ చేయాలి. దాన్ని కూడా సాధిస్తాం. హైదరాబాద్ విజయవాడ 6 లేన్గా చేయడం, 5,600 కోట్లతోని హైదరాబాద్ బెంగళూరు ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయి. డిపిఆర్ అవుతున్నది. ఇప్పుడున్న రోడ్డుని మోడర్నైజ్ చేస్తూ హై స్పీడ్ రోడ్గా గ్రీన్ఫీల్డ్ రోడ్డు 5,600 కోట్లతో ఆ డిజైన్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ జడ్చర్ల కానీ ఎక్కడైనా అవసరం వస్తే సార్ బైపాస్ రోడ్ పెట్టే ఛాన్స్ ఉందా చూసి ఆలోచించి 5,600 కోట్లు ప్రపోజల్ ఉన్నది. అది కూడా ఈఎన్సీ గారు, సెక్రటరీ గారు అంతా తయారు చేసి పెట్టినాం. 24th రోజు ఆల్రెడీ ఆయన 2వసారి ఉన్నప్పుడు ఇచ్చినాం. మళ్ళా 3వసారి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా గడ్కరీ గారు అయింది కాబట్టి ఆయన కంగ్రాచులేషన్ చెప్పి తెలంగాణ లక్ష్మీనరసింహస్వామి గారికి ప్రసాదం ఇచ్చి ఇవన్నీ సాధించుకొని వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్యూస్ లెక్కన డ్యూస్ చాలా ఉన్నాయి. డ్యూస్ ఉన్నది కానీ అలా చిన్న డ్యూస్ ఏంటంటే ఒక 200 crores వరకు ఈ పెట్టి కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, ఎవరైతే మెయింటైన్ చేసే వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ మధ్యలో ఇస్తున్నాం. మెడికల్ కాలేజీల బిల్స్ కానీ ఈ బిల్స్ కానీ ఛాన్స్ ఉన్నప్పుడు ఇస్తున్నాం. కానీ పెద్దగా అంత మనం తీర్చలేనంత కాదు. ఇంత పెద్ద రాష్ట్రంలో అంత పెద్ద బర్డెన్ ఏం కాదు. అది
దానికి అవసరం ఉంటే రోడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా, లోన్ తీసుకోవడమా, మా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు అంతా కూర్చొని ఆలోచిస్తాం. 70% ఆఫ్ ది రోడ్స్ నేషనల్కి వెళ్ళి నిధులకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. పోయిన గవర్నమెంట్ ఏంటంటే అదేదో మోడీకి ఆయన సొంత పంచాయతీ ఉన్నట్టు మోడీ ఎవరు బోడీ ఎవరు ఆ పైసలు ఇవ్వద్దు నాకని చెప్పి ఆయుష్మాన్ భారత్ మీద జాయిన్ కాకుండా, అరే కేంద్ర పైసలైనా రాష్ట్ర పైసలైనా ప్రజలు కట్టిన ట్యాక్స్ అది. ఆ ట్యాక్స్ని ఎక్కువ తెచ్చుకొని నీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆయన చేసిన పిచ్చి పనికి అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు సగం అయిపోవాలి. ఇప్పుడు 2021 అనుమతి చేసి దాని చుట్టూ మర్చిపోతుంది కూడా రైల్ రోడ్డు కూడా, రింగ్ రోడ్డు. ఈ 384 కిలోమీటర్స్కు రేపు రైల్వే మినిస్టర్ కూడా ఇస్తాం, ఆయన కూడా కలుస్తాం. 24th 25th రోజు కలిసి దానికి కూడా డిపిఆర్ స్టార్ట్ చేపిస్తాం. ఈ లోపల దీన్ని కొన్ని టెండర్స్ ఆల్రెడీ 184 కిలోమీటర్స్కు ల్యాండ్ కూడా ఫైనల్ చేసినాం, అలైన్మెంటు. అది చేసుకుంటూ ట్రైన్ చేసుకుంటూ బంగారం లాంటి 3 సంవత్సరాలు సమయం వేస్ట్ చేసింది పోయిన గవర్నమెంట్. దాని మీద నేను 6 నెలలకెళ్ళి చేసే ప్రయత్నం. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా అదే కాన్సన్ట్రేట్ పెడుతున్నాం. దానికి మీరు అందరూ సహకారం కావాలని కోరుతున్నాం. సార్ ఇది RRR నుంచి సార్ భారత్మాల ప్రోగ్రామ్ నుంచి RRR తప్పించడం జరిగింది కదా, ఎట్లాంటి ప్రయత్నం చేస్తారు? ఏం తప్పించలేదు, ఏం చేయలేదు. అదంతా మేము గతంలో ఇంకో 2వ ఫేజ్కు కూడా నెంబర్ ఇయ్యలే. మొదటి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. గడ్కరీ గారి దగ్గరికి వెళ్తున్నాం, మేము స్టార్ట్ చేసినాం. మీరు నిన్న మొన్న ఢిల్లీకి వెళ్ళి న్యూస్ కూడా చూసాము. అక్టోబర్లో ప్రైమ్ మినిస్టర్ గారు దీని ఫౌండేషన్ వేసే ఛాన్స్ ఉందని. అది నేనే ప్రైమ్ మినిస్టర్ గారు పట్టణచేరు వచ్చినప్పుడు అడిగినా. దానికి అలైన్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది అప్పుడే. యూటిలిటీ ఛార్జెస్ మీకు కడతామంటే కూడా గడ్కరీ గారు అడగగానే సరే ఏమవుతుందో మీరు అది కూడా మాఫ్ చేస్తున్నా అని చెప్పి, అవసరం లేదని చెప్పి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. నాకు నేను ఒకటి రిక్వెస్ట్ చేసిన, ఫస్ట్ కట్టమని చెప్పిండ్రు, లెటర్ ఇచ్చినాం కడతామని. తర్వాత రిక్వెస్ట్ చేస్తే అది కూడా మేమే కట్టుకుంటాం లేని చెప్పిన వాళ్ళు. అంటే మధ్యలో రైస్ మిల్స్, ఎలక్ట్రిసిటీ పోల్స్ వస్తాయి కదా, వాటిని షిఫ్ట్ చేస్తానికి అయ్యే ఎక్స్పెండిచర్. ఏం భారత్మాలకి వెళ్ళిపోలేదు, ఏం లేదు. RRR రోడ్డుని తప్పకుండా బై డిసెంబర్ లోపు గ్రౌండ్ చేయాలని మా ప్లాను. అక్టోబర్లో ఫౌండేషన్ వేసి ల్యాండ్ ఎక్విజిషన్ 4-5 మాసాలు ఈజీ పడుతుంది. అది చేసుకుంటూ స్టేట్ రోడ్స్ని, రూరల్ రోడ్స్ని ఫేజ్ వైజ్ మేనర్స్తో మా ఇంజనీర్ల సహకారంతో తప్పకుండా ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా 10 ఏళ్ళకెళ్ళి రెన్యువల్ రేంజ్ రోడ్లు కూడా ఉన్నాయి తెలంగాణలో. ఎవ్రీ 2 years ఒకసారి చేయాలి. జనరల్గా 5 years మినిమం రెన్యువల్ చేయాలి. 10 yearsలో రెన్యువల్ రాని రోడ్లు ఉన్నాయి. అది లిస్ట్ అవుట్ చేసినాం. ఫస్ట్ ప్రియారిటీకి రేపు బడ్జెట్లో మా స్టేట్ బడ్జెట్లో పెట్టి 10 yearsకి అంటే ఎంత గుంతలు పడేది చెప్పండి. అందుకనే ఇలా ఫస్ట్ డే అయినా ఫస్ట్ రివ్యూ అయినా ఇంత పెద్ద రివ్యూ ఎందుకు చేసుకున్నాం అంటే ఒక్కొక్కటి ప్రియారిటీ వేయంగా ముందు పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్కిటెక్ట్ అది మేము ల్యాండ్ చూసి వచ్చినాం. నేను, శ్రీధర్ బాబు గారు, మా ఈఎన్సీ గారు, సెక్రటరీ గారు, 5 జడ్జిల కమిటీ వచ్చింది. సీఎం గారు ఫస్ట్ బై ఎగ్జామ్ చూసి ఓకే చేసిండు. తర్వాత మమ్మల్ని పంపించిండు. ఆర్కిటెక్ట్ని ఫైనల్ చేస్తున్నాం. త్వరలో ఆర్కిటెక్ట్ని ఫైనల్ కాగానే డిపిఆర్ స్టార్ట్ చేసి 100 acresలో దేశంలో బెస్ట్ హైకోర్ట్ హైదరాబాద్ రాజేంద్రనగర్లో రాబోతున్న త్వరలోనే. డిపిఆర్ ఫైనల్ చేయగానే ఎస్టిమేట్ చేయగానే వితిన్ నో టైం 2 years లోపలే కంప్లీట్ చేస్తాం దాన్ని. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అదే ప్లేస్లో కట్టమని చెప్పి అన్ని పార్టీ సంతకాలు పెట్టినాయి. సేమ్ డిజైన్లో కట్టాలని. సేమ్ డిజైన్లో కట్టాలంటే ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్లో అందరూ అన్ని పార్టీలు వచ్చినాయి. మరొకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ కూడా కలెక్టర్ ఆఫీస్ లేదు ఇంకోటి. దాని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నేను రిక్వెస్ట్ చేస్తే రంగారెడ్డి జిల్లా పాత కలెక్టర్ ఆఫీస్ అనుకుంటాం. 70-80 lakhs పాపులేషన్ ఉన్న హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లేదు.
5 లక్షలు ఉన్నా కూడా ఒక జిల్లా ఏర్పాటు చేసినాం, 250 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టాం, 100 కోట్లు 150 కోట్లు పెట్టి. హైదరాబాద్ కలెక్టర్ ఓ దగ్గర కూర్చుంటాడు, డిఈఓ దగ్గర, డిఎంఓ దగ్గర. ఈ ట్రాఫిక్లో పొద్దున ఫోన్ చేసి రా అని చెప్పి కలెక్టర్ పిలిస్తే ఆయన వచ్చే వరకు కలెక్టర్ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. అందుకని పాటిగట్టలో ప్లేస్ చూసినాం. మా గణపతి రెడ్డి గారు సెక్రటరీ గారు అంతా ప్లాన్ చేసినాం, డిపిఆర్ కూడా ఫైనల్ చేసినాం ఆటోమేటిక్. అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గవర్నర్ స్పీచ్కి రిప్లైగా ముఖ్యమంత్రి గారే చెప్పాను. మా మినిస్టర్ వెంకరెడ్డి గారు అడుగుతున్నారు, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లేదు, త్వరలో నూతన కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కూడా హైదరాబాద్ రాబోతుంది. అది ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా, ముఖ్యమంత్రి గారు హౌస్లోనే డిక్లేర్ చేసినాక. ఇప్పుడు హైకోర్టు అంత పెద్ద బిల్డింగ్, తెలంగాణ భవన్ లాంటి బిల్డింగ్ కడుతున్నాం. మేమంతా ఏదో వేస్ట్ చేసేది కాదు, హాస్పిటల్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది మా ప్లాన్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, దిస్ ఇస్ ద మెయిన్ రివ్యూ ఆఫ్ టుడే హాస్పిటల్స్.